కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనుకరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వేలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను ఆరాధించే యోగ్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలుయా. ప్రభు, ఈ ఉదయకాలమందు నాతో మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రంథగలిగే హృదయాలు మా అందరికీ దయచేయమని, ఈ మాటలు బట్టి ఇంకా ఎవరన్నా రక్షణ పొందబోతే రక్షణ పొందేవారిగా, ఇంకా ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఎదగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి మీకు లేనేంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి ఆరాధనలో దేవుని సన్నిధిలో గడిపే యోగ్యతను మనకి అనుగ్రహించాడు. ఇది చాలా ధన్యత. దేవునితో గడపడం అంటే అది ఆసామాసి కాదండి. ఒక ఎమ్మెల్యే గారితో కానీ, ఒక ఎంపీ గారితో కానీ, సీఎం గారితో గడపాలంటే మనం ఏం చేయాలి? పర్మిషన్ తీసుకోవాలి. అవునా కదా అండ్ పిఏ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళతో మాట్లాడాలన్నా, మనకి ఏదైనా వారితో పని దొరకాలన్నా. కానీ వారందరినీ సృజించి వారికి అధికారం కలుగజేసిన ఆ దేవాది దేవునితో గడిపే యోగ్యత భాగ్యం అనేది చాలా గొప్పది. ఇట్టి భాగ్యమును, ఇట్టి యోగ్యతను మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేసేవారిగా ఉండకూడదండి. చాలామంది దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేస్తానంటే ఎవరి దగ్గర రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి రావడానికి నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు నీ అవసరాలు, నీ అక్కర్లు, నీ ఇబ్బందులు అన్నీ దేవుడు తీర్చాలంటే దేవుడు కూడా అదే రీతిగా నిర్లక్ష్యం చేస్తాడు. అందుకే మనం ఏది విత్తితే ఆ పంటనే కోస్తాం. మన దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా మెలకుగా, ఆత్మీయమైన మెలకువ కలిగి దేవునితో సహవాసం కలిగి జీవించాలి. చదువుకున్న వాక్య భాగం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము, ఇక్కడ చదువుకున్న 27వ వచనం నుంచి మనం చదువుకుంటే యేసు ప్రభువారు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చారంట. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రాంతంలో సంచరించి వెళ్తూ ఉంటే అనేక జనసమూహం కూడా వెళ్తూ ఉన్నారు ఆయనతో పాటు. ఆయన వెళ్తున్నాడన్న సంగతి ఎవరు విన్నారంటే ఇద్దరు గుడ్డివారు విన్నారండి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇద్దరు గుడ్డివారు విని ఎవరు వెంట వెళ్తున్నారు? ఇక్కడ చూడండి, యేసు వెంట వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు చూపు లేదు, కనబడదు. కానీ ఎవరు వెంట వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నారండి? ఏమ్మా?
యేసు వెంట వెళ్ళాలని వారు ఎంత ఇష్టపడుతున్నారో, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో ఆలోచన చేయండి. ఈరోజు మనకు చూపు బాగుంది, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, అన్నీ దేవుడు చక్కగా ఇచ్చాడు నీకు. ఆయన వెంట రావడానికి కానీ వెళ్ళడానికి కానీ ఈ రోజున క్రైస్తవులు ఎవరు ఇష్టపడట్లేదండి. నాకు ఈ మాట చదివినప్పుడు చాలా సిగ్గనిపించింది. కళ్ళు కనబడిన వాళ్ళు ఏ త్రోవలో ఏ దారిలో వెళ్తున్నారో తెలియని వాళ్ళు యేసు వెంట వెళ్తూ ఉన్నారండి. ఈ రోజున మనం ఎటుపోతూ ఉన్నామండి? లోకంలో పోతున్నామా? పాపంలోకి పోతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్ము కరుణించమని కేకలు వేశారు. ఆయన వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో, ఆయన దగ్గరకు వస్తారంట. వచ్చి మమ్మల్ని కరుణించు అన్నాడంట. అక్కడ ఏం మాట్లాడలేదు ఆయన. మళ్ళా ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోయారంట. ఎవరండి అమ్మ చెప్పండి? ఎవరు? గుడ్డివారండి. ఎంత దేవుడు అంటే నమ్ముతున్నారో, ఎంత విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నారో చూడండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు ప్రయాణమై వెళ్ళిపోయి అడుగుతూ ఉన్నారు. చూస్తే ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారు కన్నులు ముట్టి మీ నమ్ముక చెప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారు కన్నులు తెరవబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, వీరి విశ్వాసం, వీరి నమ్మకం ఎట్టి రీతిగా ఉందో. కళ్ళు లేనివారు, గుడ్డి లేనివారు ఆయన వెంట వెళ్ళగలిగారండి. ఈ రోజున మనము ఎవరు వెంట వెళ్తున్నాం? ఒకసారి ఆలోచన చేసుకోండి. లోకం వెంట ఈరోజు మనం చూస్తూ ఉంటే మన వెనకాల మనం అనేక వారి వెనకాల వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. చాలామంది మనం ఈ కులంలో ఉంటే నా వెంట 10 మంది ఉంటారు, నేను ఈ మతంలో ఉంటే నా వెనక 10 మంది ఉంటారు, నేను ఈ సంఘంలో ఉంటే నా వెనక ఒక 10 మంది వస్తారు, లేకపోతే నేను ఈ రాజకీయ పార్టీలో ఉంటే రేపొద్దున ఏదైనా సమస్య వస్తే 10 మంది నా వెంట ఉంటారు అన్న ఆలోచన కలిగి ఈ రోజున ప్రతి ఒక్కరూ జీవిస్తూ ఉన్నారు తప్ప, నేను యేసయ్య వెంట వెళ్ళాలి, నేను ఆయనతో వెళ్ళాలి, నేను ఆయనతో ఉండాలని ఎంతమంది అనుకుని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారండి. ఒకసారి ఆలోచన. ఈ గుడ్డివారిని చూసి మనం చాలా జ్ఞానోదయం తెచ్చుకోవాలి. గుడ్డివారు అయ్యిండు కూడా ఆయన వెంట వెళ్ళారు. ఈరోజు మనం ఎవరి వెంట వెళ్తున్నాం? పోనీ మనం ఎవరి వెంట వెళ్తున్న తర్వాత మన వెంట ఏమొస్తూ ఉన్నాయి చూడండి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి నా వెంట ఆశీర్వాదాలు కావాలి, నా వెంట దీవెనలు రావాలి, నా వెంట మేలులు రావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజున క్రైస్తవుల వెంట ఏమి వస్తున్నాయి అన్న ఆలోచన చేస్తే చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం మొదటిగా కీడు వస్తూ ఉందంట మన వెంట. చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే చూడండి, కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములు హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరను దోచుకొనబడి ఉన్నవి అని చెప్తా ఉన్నాడు. కీడు వెంట కీడు వస్తూ ఉందంట. ఆనాడు కూడా ఇశ్రాయేలీలకి వారు వెళ్తూ ఉంటే వారి వెంట ఏమొస్తుందంట? కీడే వస్తూ ఉంది. ఈరోజు కూడా మనకి కూడా దేవుని సన్నిధికి వస్తున్న కీడే వస్తూ ఉంది. కారణం ఏంటి? ఎందుకు ఈ రోజున క్రైస్తవులకి కీడు చేయడానికి కాదు కదా, మన దేవుని సన్నిధికి కీడు పొందడానికి కాదు కదా మన దేవుని సన్నిధికి వచ్చేది. ఎందుకు ఈ రోజున మన వెంట కీడు వస్తూ ఉందంటే, నువ్వు కీడు చేస్తున్నావు. నువ్వు కీడు చేయడాన్ని బట్టి మనకేమొస్తుంది? కీడు వస్తుంది. మనం ఏది విత్తితే ఆ పంటనే కోస్తామన్నాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపం చేస్తాను.
ఎస్తేరు గ్రంథంలో హామాను ఉంటాడు. హామాన్ అనే వ్యక్తి మొర్దెకై హామానికి ఏం చేయలేదు, నమస్కారం చేయలేదు. నమస్కారం చేయకపోవడం వల్ల ఏమండి హామాను ఏం చేయాలనుకున్నాడు, మొర్దెకైని యూదావారిని అందరినీ కూడా చంపాలనుకున్నాడు. అసలు అర్థం పద్ధం ఉందండి? పోనీ మొర్దెకై చూసుకోలేదేమో, ఏదో ఆలోచనలో ఉండిపోయాడేమో అన్న జ్ఞానం కానీ ఏది కూడా అక్కడ హామానుకు లేదు. చాలామంది చిన్న చిన్న సందర్భాల్లో చాలా నొచ్చుకుంటూ ఉంటారు. ఎందుకు పలకరించలేదు, ఏవయ్యా నమస్కారం పెట్టలేదంటే అయ్యో మర్చిపోయానండి చూడలేదండి అంటే పెట్టేద్దుడు అక్కడ. దాంతో పోయింది ఎక్కడ తీసుకెళ్ళాడంటే హామానును యూదావారిని అందరినీ చంపేలి కీడు తీసుకురావాలని అక్కడ ఆలోచన చేసాడండి ఆ హామాను. మనం ఆలోచన చేస్తే ఏ కీడైతే మొర్దెకైకి చెయ్యాలని ఉరికొయ్య తయారు చేశాడు, ఆ ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డాడు? అమ్మ హామాను ఉరి తీయబడ్డాడు. ఇది మనకు తెలుసు కనుక నేను పైన వివరిస్తూ ఉన్నాను. పిల్లలు చూడండి, మనం ఎదుటివారికి కీడు చేస్తే మనకేమొస్తుందండి? కీడే వస్తుంది. ఆ విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, మేలుకు ప్రతిగా కీడు చెయ్యువాని ఇంట నుండి కీడు తొలగిపోదు అంటున్నాడు. అంటే చూడండి, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి ఏం తొలగిపోదు అంటే నువ్వు కీడు చేస్తే నీ ఇంటి దగ్గర ఏముంటుందమ్మా? కీడే ఉంటుంది. అది ఎదుటి వారికి మంచి చేసావు అనుకో ఏముంటుంది చెప్పండి? మంచి ఉంటుంది. చెడు చేస్తే చెడు ఉంటుంది. అందుకే దేవుడు చాలా చక్కగా చెప్తాడు, అమ్మ మీరు ఏదైతే చేస్తారో అదే మీ వెంట వస్తాయి, ఆ క్రియలే మీకు వస్తాయని చెప్తాడు ఆయన. అందుకే మనం క్రైస్తవులైన వారు ఎదుటి వారికి మనం కీడు చేసేవారిగా ఉండకూడదు. నువ్వు కీడు చేస్తే నీ ఇంట కీడు ఉంటుంది తప్ప ఆశీర్వాదం ఉండదు, దేవుని ఉండదు, మేలు ఉండదు. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చెయ్యను, చూడు కీడు చెయ్యగోరువానికి కీడే మూడును. ఏంటమ్మా? కీడు చేసేవారికి ఏముంటుందంట? కీడే ఉంటుంది. మరి ఈ రోజున దేవుని వాక్యం తెలిసి కూడా ఈ రోజున క్రైస్తవులు అనేవారు ఎందుకు తోటి సహోదరులకి, బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ రోజున తోడబుట్టిన వాళ్ళు కీడు చేసుకుంటా ఉన్నారు? నీకు అర్థం అవుతలేదా వాక్యం? నేను కీడు చేస్తే కీడే వస్తుంది అన్న సంగతి నీకు గ్రహించలేకపోతా ఉన్నావా? చూడండి సమాజం, నా తమ్ముడు ఎంత మోసం చేశాడు అంటున్నాడు, నా అన్నయ్య నన్ను ఎంత మోసం చేశాడండి, నాకు ఎంత కీడు చేశాడండి, నా యొక్క నా చెల్లి నా భార్య నాకు ఎంత కీడు చేసిందండి, నా తల్లిదండ్రులు నా బిడ్డలో ఎంత నాకు కీడు చేశారని చెప్తా ఉన్నారు ఈ రోజున. చూడండి సమాజంలో ఈ జబర్దస్తులు గీజెస్ ఈ కదండి సమాజంలో, సొసైటీలో కుటుంబాలు ఎలా పాడైపోతున్నావు, ఏమైపోతున్నావు అలాంటి ఈ బోర్డులు వస్తూ ఉన్నాయి. అవి చూస్తే మనకి ఒక బాబాయ్ తోడబుట్టినలోనే ఇలాగుందా, బంధువుల్లోనే ఇలాగుందా అని అర్థమవుతుంది. మనకి ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంటే కావాలి. అంతే మన బ్రతుకులు కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నాయి ఎదుటివారికి. పిల్లలు గుర్తుపెట్టుకొని పిల్లల, ఎదుటివారికి మనం మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు. నువ్వు కీడు చేస్తే నీకేమొస్తుంది? కీడే మూడును. యోబు గారు కూడా ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే చూడండి, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే అంటే అర్థం ఏంటి? కీడును విత్తువారు కీడునే కోస్తారు. ఈ రోజున ఆలోచన చేయండి. సమాజంలో చూస్తూ ఉంటే ఎవ్వరు కూడా మేలు చేసేవారిగా కనబడట్లేదు, కీడు చేసేవారిగానే ఉంటా ఉన్నారు. అందుకే మన వెంట ఏమొస్తుంది? కీడే వస్తూ ఉంది. అదే నువ్వు మంచి చేసావు అనుకో, మేలు చేసావు అనుకో, నీ వెంట ఏమొస్తుంది? మేలు వస్తుంది, మంచి వస్తుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా ఎదుటివారికి కీడు చేయకూడదు. నాబోతుకి కీడు చేసింది,
అబిగయేలు, యెజబేలు, క్షమించండి, యెజబేలు, ఆహాబు భార్య యెజబేలు. ఏమొచ్చింది ఆమెకి? అమ్మా, కీడే వచ్చింది. నాబాతు రక్తమును నాకిన కుక్కలే ఆమె రక్తమును కూడా నాకినాయి. మనం బైబిల్లో చూస్తే అనేక సందర్భాల్లో, అంటే నువ్వు లేఖనాలు చూపించలేదు కానీ మనకు తెలుసు కనుక, అందుకే మనం ఎదుటివారికి కీడు చేసేవారిగా ఉండకూడదు. నువ్వు ఏది విత్తితే ఆ పంటనే కోస్తావు. కీర్తనగాడు కూడా ఒక మాట అంటాడు, 37వ కీర్తన చూడండి, 37వ కీర్తన 27వ వచనం మనం చదివితే, కీడు చేయుట మాని మేలు చెయ్యము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏం మానాలండి? కీడు చేయుట మానాలి. నువ్వు నిత్యము బాగుండాలి, నిత్యము నిలిచి ఉండాలి అని అంటే దేవునిలో కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు అని చెప్తా ఉన్నాడు. ప్రేరా, మొదటిగా మన వెంట కీడు వస్తూ ఉంది. కారణం ఏంటంటే మనం ఎదుటివారికి కీడు చేయడం వల్ల. రెండోదిగా చూస్తే మన వెంట పాపములు వస్తూ ఉన్నాయంట. పాపములు చూడండి, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారు వెంట వెళ్ళుచున్నవి. మన వెంట రెండోదిగా ఏమొస్తున్నాయంటమ్మా చెప్పండి? పాపములు వస్తున్నాయి. పాపములు ఎందుకు వస్తాయి? మనలో పాపం ఉండడం బట్టి, మనం పాపం చేయడం బట్టి. ఈరోజు నీ వెంట పాపం వస్తుందంటే కారణం నువ్వు ఎందులో ఉన్నావు? పాపంలో ఉన్నావు. దేవుడు ఆ పాపాన్ని తీయడానికే వచ్చాడు. నువ్వు యేసయ్య వెంట వెళ్ళాలన్నా, ఆయన నీ వెంట రావాలన్నా, నీ వెంట పాపం ఉండకూడదు. అంటే నీలో పాపం ఉండకూడదు. ఈ రోజున మన వెంట ఏమొస్తా ఉన్నాయి? దేవుని సన్నిధిలో ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాద్యాలు వాయిస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ మన వెంట పాపములు, చెడుతనములు, అపరాధములు, దోషములు, ఈ తప్ప ఆశీర్వాదాలు, దీవెనలతో ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళడం లేదు. కారణం ఏంటంటే నీ బ్రతుకు మార్చుకోవట్లేదు. నీలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టకపోవడం వల్ల నీ వెంట యేసయ్య రావట్లేదండి. యేసయ్య రావట్లే. మనం ఆలోచన చేస్తే జక్కయ్య యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు తన ఇంటికి వెళ్ళాడంటే తనలో ఉన్న పాపాన్ని తీసివేసుకున్నప్పుడే. యేసయ్య వచ్చేటి జడి దగ్గరికి త్వరగా దిగో అన్నాడు. దిగేసాడు. దిగ్గానే నువ్వు అన్యాయంగా తీసుకున్నావు అని అన్నడమా? అనలేదు. దిగమనగానే దిగి వెంటనే అంటున్నాడు, నేను ఎవరిని చెప్తానైనా అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేస్తానాయి 4 గంటలు, నా ఆస్తులో సగం బేదలకు ఇచ్చేస్తానాయి అని అన్నాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి, అంటే నేను వచ్చాను అని అర్థం. పిల్ల ఒక భక్తుడు చెప్పాడు, ఎవరింటికైతే రక్షణ వస్తుందో ఆ ఇంట్లో ఎవరుంటారంట? యేసయ్య ఉంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంటికి యేసయ్య రావాలన్నా, మన వెంట యేసయ్య ఉండాలన్నా, నీవు ఆయనతో ఉండాలన్నా మనకేముండాలంటే రక్షణ ఉండాలి, పాపము కాదు. ఈ రోజున మన వెంట ఇది సమాజంలో చూడండి, నేను పిలిస్తే ఎంతమంది వస్తారో తెలుసా నా వెనక అంటా ఉన్నారు. నేను ఫోన్ చేస్తే నా పార్టీ వాళ్ళు అందరు ఇక్కడ వచ్చేస్తారో తెలుసా, లేదా నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా సర్కిల్ అని చెప్తా ఉన్నారు. ఏంటి ఉపయోగం? నేను మార్చిందా సర్కిల్? తాగడం ఆపిందా? పాపం చేయడం ఆపిందా? మోసాలు చేయడం ఆపిందా? అన్యాయాలు చేయడం ఆపిందా? ఏం చేసింది సర్కిల్? ఏది చేయదండి. ఏది మార్చాలని ఎవరు మార్చాలి? దేవుడే మార్చాలి. అందుకే మనం ఆయన వెంట వెళ్ళాలి.
కళ్ళు కనబడు, ఏం కనబడు. మొత్తం గుద్దుకున్నారో, పడిపోయారో, దేకారో, దొల్లారో, ఏం చేశారో ఏదోలాగా నేను ఆయన వెంట వెళ్ళాలి, మీ గుడ్డితనాన్ని తీసుకోవాలి, స్వస్థత పొందాలి అనుకున్నారండి. ఈరోజు కూడా మనం కూడా ఏదోలాగా నేను దేవుని సన్నిధికి రావాలని నాలుగున్న పాపాన్ని తీసుకోవాలి. ఏదోలాగా కష్టమో నష్టమో అయ్యానో భయ్యానో నేను దేవుని సన్నిధికి ఎంత దూరమైనా వెళ్ళాలి, నా జీవితాన్ని నా బ్రతుకును మార్చి, ఇంత కష్టపడి ఇంత శ్రమపడి పెట్రోలు, డబ్బులు, సమయం, కష్టం ఎంత కూడా వృధా చేసుకుని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఎందుకండి? వృధాగా వ్యర్థంగా పోకుండా ఉండాలి. మన వెంట పాపములు రాకూడదండి, పాపములు రాకూడదు. మనం ఆలోచన చేస్తే యోధా ఏం చేశాడండి? ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించేసిన ఆ నాణ్యములతో పొలం కొనేసుకున్నాడు. అక్కడతో పోయిందా పాపం? యోధా వెంట వచ్చింది. ఆ యోధా వెంట ఉన్నది కనుక, తన మనస్సాక్షి ఉంది కనుక ఒకసారి ఆలోచన చేసుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే, చూడండి, నేను నిరాపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పట్టుకొనెను అని చెప్తా ఉన్నాడు. చూసారా? యేసుక్రీస్తు ప్రభువు అమ్మేసి నాణెములు తీసుకున్నాడు, పొలాన్ని కొనేశాడు. అంతటితో పోలేదండి ఆ పాపం. అతని వెంట తిరుగుతూ ఉంది. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, కుటుంబంలో శాంతి లేదు. పొలం ఉంది, ఆ నాణాలు ఉన్నాయి. ఈరోజు మన బంగారం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, మేళ్ళు ఉండొచ్చు, మిద్దులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అండి. కానీ నెమ్మది, సమాధానం, శాంతి లేకపోతే ఎన్నున్నా అన్నీ సున్నాయండి. చూశాడు, ఆ పాపము అతన్ని వెంటాడింది. బాబాయ్, నేను భరించలేను, నేనెంత ఘోరమైన నిరపరాధి రక్తమును అప్పగించానని పాపం వెళ్ళిపోయి ఏ పొలమైతే కొన్నాడో ఆ పొలములోనే ఏం చేశాడండి? ఉరిపోసుకుని చనిపోయాడు. నువ్వు చేసే పాపం నీ వెంట వస్తుంది. నువ్వు చేసే పాపం నీ ఇంటి దగ్గర ఉంటుంది. ఆ మాట దేవుడు చెప్పాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల చూడండి వాకిట పాపము పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని అంటే పాపం చేసేవారి ఇంటి దగ్గర ఏముంటుందమ్మా? పాపం ఉంటుంది. దానికి నీ మీదే ఉంటుంది వాంఛ, అంటే ఆశ. అంటే పాపానికి నీ మీదే ఉంటుంది ఆశ ఉంటుంది. నేను ఏ రీతిగా పాడు చేయాలి, నేను ఏ రీతిగా నాశనం చేయాలి. అందుకే అంటున్నాడు కయ్యేనుతో, నువ్వు సత్క్రియ చెయ్యవయ్యా, మంచి పని చెయ్యి, ఎదుటివారికి మేలు చేయి, కీడు కాదు అని చెప్తా ఉన్నాడు దేవాది దేవుడు. ఈరోజు మనతో కూడా చెప్తా ఉన్నాడండి. ప్రియులారా, పాపములు నువ్వు పాపం కలిగి ఉంటే నీ వెంట పాపమే వస్తుంది. మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో చూడండి, 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, ఇక్కడ దేవుని బిడ్డలో ఏమంటా ఉన్నారో చూడండి. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. చూడండి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా అని చెప్తాము. బహుకాలము నుండి ఎందులో పడ్డారంటండి? పాపములలో పడి ఉన్నారు, రక్షణ మాకు దొరుకునా అని అంటున్నాము. వాళ్ళకి రక్షణ దొరకలేని కాలం ఉంది. అందుకే అంటాడు ఇక్కడ అదే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది.
యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకు. రక్షణ దొరకలేని కాలం అంటూ ఒకటి ఉంటుందండి. అంటే దేవుడికి దొరకలేని కాలం అంటూ మనకు ఉంటుంది. అప్పుడు చాలా వేదన, అయ్యో నేను అప్పుడు ఎందుకు పొందలేను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను గద్దించాడు, నేనే వినలేదు, నేను రక్షణ పొందలేదని, నాకు రక్షణ దొరకలేదని నువ్వెంతో బాధపడతావంట. అటువంటి రోజు, అటువంటి కాలం అనేది ఒకటి వస్తుందంట ప్రియులారా. పాపములు మనం వెంట రాకూడదండి. పాపములు అందుకే పాపములు మనం వెంట రావడం వల్ల మనకి మేలు అనేది జరగడం లేదు. మీకా చూస్తే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. మీకా ప్రవక్త, మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తేదను. పాపములు బట్టి మనకి ఏం రావట్లేదండి, బాగు అనేది. ఈరోజున క్రైస్తవ సంఘాలు అనేకమైన కట్టబడ్డాయి. ఎన్ని మందిరాలు కట్టబడుతున్నా అన్ని మందిరాలు కూడా ఏమవుతున్నాయండి, నింపబడుతూ ఉన్నాయి. కానీ వెళ్తున్నవారు బాగుపడుతున్నారా? బాగు అనేది వారి జీవితంలో ఉందా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. బాగు లేదంటే కారణం వారిలో పాపం ఉంది. పాపము కలిగి నువ్వు దేవుని సన్నిధికి వస్తే, ఎందుకంటే పాపుల మానవి దేవుడు ఆలకించడు. పాపములు మనం వెంట రాకూడదండి. ఇక్కడ హోషేయ గారు ఇంకా బాగా చెప్తాడు చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరీ అధికముగా పాపము చెయ్యవల్లని వారు కోరుకుందురు. చూడండి, ఆహారం ఏం తీసుకుంటున్నారంటే వీళ్ళు, అమ్మ చెప్పండి, పాపము తీసుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యం. నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు అని చెప్తా ఉన్నాడు. పాపాన్ని ఆహారంగా చేసుకోవడం ఏంటండి, ఎంత దౌర్భాగ్యమో చూసారా. పాపాన్ని ఆధారంగా చేసుకోవడం, పాపాన్ని ఆహారంగా చేసుకోవడం ఈ రోజున ఎక్కువ క్రైస్తవుల్లో జరుగుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకో, పాపం వల్ల వచ్చే జీతం ఏంటమ్మా, మరణం. గుర్తుపెట్టుకో, ఆత్మీయమైన మరణం, రెండవదిగా అగ్నిగుండం అనే మరణం, రెండు కూడా ఉంటాయి. అందువల్ల మన వెంట పాపములు రాకూడదు. చివరిగా మూడోదిగా చూస్తే మన వెంట కృపాక్షేమములే రావాలంట. చూడండి, కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనం మనం చదివితే చూడండి, ఇక్కడ కీర్తనగాడు ఏం చెప్తా ఉన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన వెంట ఏం రావాలమ్మా, క్షేమము. మనకి క్షేమం ఉండాలి. నువ్వు ప్రయాణం వెళ్తూ ఉంటే క్షేమం, ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉంటే క్షేమం, పనికి వెళ్ళొస్తూ ఉంటే క్షేమం, జాబ్కి వెళ్ళొస్తూ ఉంటే క్షేమం, ప్రయాణమే ఎక్కడికన్నా వెళ్ళొస్తూ ఉంటే క్షేమం. క్షేమం అనేది లేకుండా నీకు ఏది ఉన్నా ఎంత ఉన్నా అంతా కూడా హృదయండి. కొన్ని కుటుంబాల్లో క్షేమం అనేది ఉండదు. ఇప్పుడే ఇలా వెళ్ళాడండి, ఇప్పుడే అండి ఇలా చెప్పి వెళ్ళాడండి ఒక అడుగు అని అంటూ ఉంటారు. మన వెంట రావాల్సింది కృపాక్షేమములు. నీ వెంట వస్తూ ఉన్నాయా? ఇక్కడికి వచ్చావు, తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని కృపా క్షేమం అనేది నీ వెంట వస్తూ ఉందా? ప్రలారోసారి ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే ఎప్పుడు వస్తాయంటే, నువ్వు కింద వచనంలో ఉంది, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదని. నువ్వు దేవుని సన్నిధిలో చిరకాలం ఉన్నప్పుడు నీ వెంట కృపాక్షేమములు అనేవి వస్తాయి. క్షేమం అనేది ఊరికేనే వచ్చేదండి. అన్యులు ఈ పుణ్యక్షేత్రాలని, దాన ధర్మాలన్నీ కూడా ఎందుకు చేస్తారు చెప్పండి? పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని బట్టి మనకి ఏమొస్తుంది? క్షేమం ఉంటుందని. మన కుటుంబానికి, నా పిల్లలకి, నా కుటుంబానికి
పుణ్యం వచ్చి ఆ పుణ్యం కాస్త ఏమవుతుందంటే క్షేమంగా ఉంటారు నా బిడ్డలని ఆశించి చేస్తూ ఉంటారు. కానీ అదే మనకి ఉండాలి అంటే వారికి ఉండదు, కానీ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అది మనకి క్షేమం అనేది ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో చిరకాలం ఉండాలండి, చిరకాలం ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి. వచ్చి ఏం చేయాలి చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. చూడండి, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండెను అని చెప్తా ఉన్నా. మన దేవుని సన్నిధికి రావాలి, వచ్చి ఏం చేయాలంట చెప్పనమ్మా, ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి, ఆలకించాలి. నువ్వు ఆలకించినప్పుడు ఇంకో ఆయన ఏం కోరుకుంటున్నాడంట చూడండి, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో, అంటే దేవుని వాక్యం వినాలని మనం దేవుడు ఎంతో కోరుకుంటాడు, ఎంతో ఇష్టపడుతున్నాడంట. ఆ రీతిగా నువ్వు ఆలకించితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆలకించిన ఎడల నీ క్షేమము నది. అమ్మ, నదిలో వాటర్ ఆగిపోద్దా చెప్పండి? ఏమండి, నది చూసేవాళ్ళు వాటర్ ఆగిపోద్దా? చాలామంది ఈ నదులు చూడడానికని ఏలేశ్వరం అని లేకపోతే ఇలాగా రంపచోడవరం అవతలకి అది వెళ్తూ ఉంటారు, లేకపోతే అడ్డదేగుల. అక్కడ వాటర్ ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. అంటే నీ క్షేమం కూడా ఎలా ఉంటుందంట, నది వలె ఉంటుందంట. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆజ్ఞలను నువ్వు ఆలకించినప్పుడు. నువ్వు ఆలకించి ఏం చెయ్యాలి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము చూడండి 29వ వచనం మనం చదివితే, చదవమ్మా. వారికిని వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగున్నట్లు చూడండి, వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండినా మేలు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలంట, వారికిని వారి అంటే నీకు నీ బిడ్డలకు కూడా నువ్వు ఏం చేయాలంటే నిత్యము క్షేమంగా ఉండాలంటే ఎవరి యందు ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను, ఈనాడు క్రైస్తవులకి భక్తి ఉంది కానీ భయం లేదండి. భక్తికి భయానికి చాలా తేడా ఉంటుంది. భక్తి ఉంది కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చాం. అన్యులకు కూడా భక్తి ఉంది, ఎక్కడికి వెళ్తారు, వారి సమయాల్లో వారు గుళ్ళకి వెళ్తారు. ఈరోజు కూడా మన భక్తి ఉంది కనుక ఎక్కడికి వచ్చేస్తున్నాం, ఆదివారం వచ్చినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చాం. కానీ భయం వేరు, భయభక్తులు అనేది వేరు. ఇప్పుడు ఇంట్లో తండ్రి అంటే భయం కలిగిన కుమారుడు ఎక్కడికైనా తిరుగుతాడా చెప్పనమ్మా? ఈదులంట తిరగడు, ఒకవేళ వెళ్ళినా సమయానికి ఇంటికి వచ్చేస్తాడు. భయం లేని కుమారుడు ఉంటాడు తండ్రి అంటే, ఆడు ఎలా తిరుగుతాడు, అర్ధరాత్రిలాగా తిరుగుతూనే ఉంటాడు. తల్లి అంటే భయం కలిగిన కుమార్తె ఒకలాగా ఉంటుంది, భయం లేని కుమార్తె ఎలా ఉంటుంది, వెచ్చలవిడిగా ఉంటుంది. ఈరోజున్న క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు, భక్తి ఉంది కానీ భయం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటండి, భయ భక్తులు. ఓన్లీ భక్తే కాదు, భయంతో కూడిన భక్తి కావాలి ఆయనకి. భక్తి ఉంది కనుక మనం ఈరోజు చూడండి, ఎక్కడ కూడా రాజమండ్రి వెళ్తే ఏ షాపులు ఉండో, ఎవరు కనబడరు, అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. కానీ భక్తితో పాటు మనం దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటే నీ కుటుంబానికి ఏముంటుందమ్మా, క్షేమం అనేది ఉంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు, వారికిని వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు అమ్మా భయభక్తులు. భయం ఉండాలి. ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను, గుర్తుపెట్టుకున్న ఒక భక్తుడు చెప్పాడు, నువ్వు దేవుడంటే భయం కలిగిన వ్యక్తి కానీ, స్త్రీ కానీ పురుషుడు కానీ యవనస్తులు కానీ ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దైవజనుడు అంటే భయం కలిగి ఉంటారు, ఇంట్లో తండ్రి అంటే భయం కలిగి ఉంటారు, తల్లి అంటే భయం కలిగి ఉంటారు, భర్త అంటే భయం కలిగి ఉంటారు, పెద్దలంటే భయం కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు దైవ సేవకుడు అన్న భయం ఉండదు,
సేవకునికే వంకలు పెడతా ఉంటారు. చూడండి, సమాజంలో చూస్తూ ఉంటే ఒక ఇది వరకు ఒక సామెత ఉండేది. ఏమిటండి? సామెత కాదులే, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చెప్తూ సేవకుడు, అమ్మ ఎవరు పరలోక రాజ్యం వెళ్తారని అని చేతులు ఎత్తండి అంటే ఎవరు ఏం చేస్తారు? అందరూ కూడా చేతులు ఎత్తారు. అమ్మ ఎవరన్నా నరకం వెళ్ళాలన్నా అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అనగానే ఒక నిద్రపోతున్న ఆమె ఏం చేసింది? చేతులు ఎత్తింది. చేతులు ఎత్తి ఆమె సిగ్గుపడతలేదు. ఇదివరకు సిగ్గుపడే రోజులు. ఏమా నువ్వు నరకానికి వెళ్తావా? నరకానికి వెళ్తే సిగ్గుగా లేదంటే, నాకెందుకని సిగ్గు, మీరు కూడా ఎత్తారు కదా చెయ్య. ఎవరు ఎత్తారంట? పాస్టర్ గారు చేయలేస్తానని చెయ్యెత్తాడు కదా. మీరు నాకు తోడుగా ఉన్నారు కదా, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నారంట. ఇదివరకు సమాజం వేరు, ఈ రోజున సమాజం వేరు. ఏదైనా చెప్తా ఉంటే ఏ లోపాలు ఉంటాయా, ఏ వంకలు ఉంటాయా, ఏముంటాయా అని వెతుకుతూ ఉన్నారండి. ఈ వెతికే వారికి ఎప్పుడు కూడా మారు మనసు ఏదో ఉండదు. పిల్లలు, మనం ఎప్పుడు కూడా లోపాలు, తప్పులు వెతకూడదు. ఇది ఏ వాక్యం? ఎవరి వాక్యం? దేవుని వాక్యంలో తప్పులు ఉంటాయి ఏంటండి? దేవుని వాక్యంలో తప్పులు ఉండవు, ఏ పొరపాట్లు ఉండవు. ఆ తప్పులు, ఒకవేళ తప్పులు పొరపాట్లు ఏమన్నా ఉంటే మనలో మనం సరి చేసుకోవాలి. గుర్తుపెట్టుకో. అంటే భయంకి భక్తికి మీకు డిఫరెన్స్ చెప్పాను. భయం లేని వాళ్ళు, భయం కలిగిన వారు. ఈరోజు కుటుంబాల్లో తల్లిదండ్రులకు కానీ, భర్తకు కానీ, పెద్దలకు కానీ భయపడలేదంటే నీకు భయభక్తులు అనేవి దేవుని యందు లేవు. ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా అందరికీ కూడా వినయం కలిగి, భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావు. ప్రసంగి గణంలో ఒక మాట అంటాడు చూడండి. ప్రసంగి 8వ అధ్యాయం 12వ వచనంలో, నీకు క్షేమం అనేది ఉండాలంటే దేవుని సన్నిధిలో నువ్వు భయపడాలా దేవునికి అని చెప్తాడు. చూడండి, పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయును పొందకపోదురనియు నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుని యందు భయభక్తు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు. ఎవరికి అంటున్నాడు? ఆయన సన్నిధికి. అంటే దేవుని సన్నిధికి కూడా మనం ఏం చేయాలి? భయపడాలి. దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారమ్మా? దేవుడు ఉంటారు. దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు చెప్పండి అమ్మా? దేవుడు ఉంటారు. ఇక్కడ ఏమన్నాడు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి దేవుని సన్నిధిలో కూడా మనం భయపడాలి. ఏ రీతిగా కూర్చోలో, ఏ రీతిగా మన ఆలోచనలు, ప్రవర్తనలు ఉన్నాయి. చాలామంది ఆలోచనలు ఎక్కడ ఉంటూ సెల్ ఫోన్లు ఎక్కుంటూ, అది నీకు ఎంత మాత్రం క్షేమం ఉండదు. కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు ఉండకూడదు. ఇక్కడ బైబిల్ చెప్తూ ఉన్నాడు, ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు. అంటే ఆయన సన్నిధికి కూడా మనం ఏం చేయాలి? భయపడాలి. నువ్వు భయపడినప్పుడే నీకు క్షేమం అనేది ఉండదు పిల్లలు. ఇక్కడ భక్తిహీనులకి ఏముండదంట అమ్మా? భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగదు. ఈరోజు నీ వెంట ఏం రావాలి అమ్మా చెప్పండి? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చాను. మన వెంట దేవుని కృపాక్షేమములే ఉండాలి. అంతే తప్ప 10 మంది, మన కులపు వాళ్ళు, మన మతం వాళ్ళు, మన రాజకీయం వాళ్ళు, లోకంలో ఉన్న ఫ్రెండ్స్ ఏళ్ళు కాదండి. మనకు కావాల్సింది ఇది. ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వెళ్ళి చూపు పొందాలి. ఈ రోజున నువ్వేమన్నా ఆత్మీయమైన గుడ్డితనం కలిగి ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని దగ్గరికి రా, దేవుణ్ణి అడుగు, దేవుని యందు నమ్మిక ఉంచు. నీ ఆత్మీయమైన గుడ్డితనాన్ని దేవుడు తీసివేస్తాడండి. ఆయన పిలిచాడు, అక్కడ ఆగిపోలేదు. ఇక్కడ చేసేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, నా వెంట వస్తారా రారా అనుకున్నాడు ఆయన. ఆ దూరం ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాక కూడా వారు ఆయనతో వెంట వెళ్తూ ఇంటికి కూడా వెళ్ళారండి. అప్పుడు అర్థమైపోయింది వారి నమ్మిక. వెంటనే ఎవరైనా నమ్ముచున్నారా అంటే నమ్ముచున్నాం ప్రభు. వెంటనే వారిని దేవుడు స్వస్థపరిచాడు.
ఈరోజు నువ్వు ఎవరు వెంటనే వెళ్తున్నావో, నీ వెంట ఏమొస్తున్నాయో నువ్వు ఆలోచన చేసుకోమ్మా. మనం ఎప్పుడు కూడా ఎవరి వెంట ఉండాలమ్మా చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా ఎవరి వెంట వెళ్ళాలి? దేవుని వెంట వెళ్దాం. మన దేవుని వెంట వెళ్దాం, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒకసారి దేవుణ్ణి అడగండి. ఇప్పటి వరకు నువ్వు ఎవరి వెంట వెళ్తా ఉన్నావమ్మా? లోకం వెంట వెళ్తున్నావా? లోకంలో ఉన్న పాపం వెంట వెళ్తున్నావా? లేకపోతే లోకంలో ఉన్న ఆ వేరే వేరే పార్టీల వెంట వెళ్తా ఉన్నావా? లేకపోతే నీ భర్త వెంట వెళ్తా ఉన్నావా? భార్య వెంట వెళ్తా ఉన్నావా? లేకపోతే కులం వెంట, మతం వెంట, మనం చూస్తూ ఉంటే స్నేహితుల వెంట, ఎవరి వెంట వెళ్తా ఉన్నా? ఎవరి వెంట వెళ్ళినా మనం ఎవ్వరు కూడా మనల్ని బాగు చేయరండి ప్రియులారా. ఓ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వెంటే వెళ్ళాలి. యేసయ్య వెంటే నువ్వు వెళ్ళాలి. నువ్వు యేసయ్య వెంట వెళ్ళినప్పుడే నీకున్నది ఏదైనా సరే దేవుడు దాన్ని వదిలించగలడు, స్వస్థపరచగలడు, వాటిని తీర్చగలడు. ఆ గుడ్డివారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఆయన ఇంటిలోకి వెళ్తే ఇంట్లోకి వెళ్ళారు. ప్రియులారా, ఈరోజు కూడా మనము కూడా ఆయన వెంట వెళ్దాం. మన వెంట కీడు కానీ పాపములు కానీ వచ్చేవారిగా ఉండకూడదండి. నువ్వు ఆయన వెంట వెళ్తే నీ వెనక కృపాక్షేమములే ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండి నువ్వు దేవునికి భయపడినప్పుడు. పిల్లలు, ఈ వాక్యం అర్థమైతే ప్రభా నీవు దేవునికి భయపడు, మనుషులకు కాదండి. దేవునికి భయపడితే నీకు క్షేమం అనేది ఉంటుంది నీ కుటుంబానికి, లేకపోతే క్షేమం అనేది ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మహాగోండ మహోన్నతుడ సర్వాధికారి, ఈ ఉదయ కాలమందు ప్రభా మేము ఎవరి వెంట వెళ్తున్నామని మాతో మాట్లాడారయ్యా. ఇక నుంచి నీ వెంటే మేము ఉండి నీ సేవలో పరిచర్యలో ముందుకు కొనసాగుతూ అనేకమైన ఆత్మలు నీ సన్నిధికి నడిపించేవారుగా, రక్షించేవారుగా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.